స్నానాలు చేయకుండా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఈ ఎవరైతే అవేర్నెస్ చేసే ఈ డిపార్ట్మెంట్స్ కానీ ధార్మిక సంస్థలు, చాలా ధార్మిక సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమము, దీంట్లో అందరూ భాగస్వామ్యమై పనిచేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఒక వేలో వచ్చే వాళ్ళని ఒక వేలో పోయే వాళ్ళని అట్లా నియంత్రిస్తే మనకు కుంభమేళాకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పుణ్యస్నానాలు ఆచరించుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన వాళ్లకు ఇందులో ఎవరికన్నా చాలా వరకు కుంభమేళాకు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే చాలా మంది వస్తున్నారు. ఆ విధంగా 80-90 ఏళ్ళు పైబడిన వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 30-35 కిలోమీటర్ల దూరంలో వదిలేస్తున్నారండి. ఏమంటారు అంటే దానికి ఒక వే పెట్టి ఒక వేలో బస్సులు కానీ ఇంకేదైనా కానీ ప్రభుత్వం ఒక సెటిల్ బస్ లాంటి అట్లాంటి సర్వీస్ని ఉపయోగించుకుంటే కొద్ది నిజంగా బాగుంటుంది అనే ఒక విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికి కూడా మేల్కొని అక్కడ ఏ అయితే వివిఐపీలకు అయితే సపరేట్ ఘాట్స్ పెట్టిందో వాటిని 5 ఘాట్లుగా వీళ్ళని విభజించి పెట్టిండ్రు. వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్లీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేదా ప్రయాగ్రాజ్ అంటే ఆ ప్లేస్ మొత్తానికి కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిని మొత్తాన్ని కూడా ఒక సెక్యూరిటీ రీజన్స్ కింద వీళ్ళు ఒక కస్టడీలకు తీసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సాధువులు ఉండేటువంటి టెంట్లు మొత్తం కూడా మొత్తంకి వీళ్ళకి ఇచ్చినటువంటి టెంట్స్ లో కూడా వీళ్ళకు కొద్దిగా సదుపాయాలు లేక వాళ్ళు ఇబ్బంది పడి ఈ 150,000 టెంట్లు కూడా సరిపోని పరిస్థితిలో ఉంది. కాబట్టి క్రౌడ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ జరగాల్సినటువంటి పనులను అన్నింటినీ కూడా చెయ్యాలి. ఎన్డీఆర్ బృందాల ద్వారా ఇంకా ఏదైనా సహాయ సహకారాలు ఉంటే తీసుకోవాలి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు మనకి ఏదైతే సహాయ సహకారాలు ఉంటావో ఆ విధంగా కూడా దేశంలో అత్యున్నతమైన సర్వీసులు ఉన్నాయి మనతోన, అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్. నాది ఇందాకటి నుంచి ఒకటి డౌట్, మున్నూరు రవి గారు, ఈ గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఈ భారతదేశం కొన్ని చెప్తున్నాం కదా సంస్కృతి సాంప్రదాయాలతోనూ నిలయమై ఉన్నది. సో దీంట్లో ఇక్కడ మనం ప్రజలు ఒక వైవిధ్యమైనటువంటి పరిస్థితిని అనుసరించుకుంటూ పోతున్నాము. దైవాన్ని నమ్ముకొని దైవాధీనంతోన మనము ఏ విధంగా అయితే అనుకుంటున్నామో ఆ విధంగానే ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మనం కుంభమేళాకు వెళ్ళాలి. ఈ 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చినటువంటి అతి పెద్ద మేళా కాబట్టి దీంట్లో ఈ పుణ్యస్నానాలు ఆచరించి అందరూ కూడా పునీతులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సో మీ పార్టీ ఏమనుకుంటుంది? గంగా నదిలో మునిగితే పేదరికం పోతుంది. ఇది మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు, సీనియర్ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు, అక్కడ తన్మయత్వంతో డాన్సులు చేస్తున్నారు కానీ స్నానాలు చేస్తున్నారు, మెడిటేషన్. మేమేమంటున్నాం అంటే మోడీ గారిని 5వ తారీఖు కాకుండా 6వ తారీఖు రోజు మీరు స్నానం చేయమని మేము మోడీ గారిని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే 5వ తారీఖు రోజు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. మోడీ గారు అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మేము ఏమంటున్నాం అంటే మీరు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు పొలిటికల్ ఎజెండా కోసమని మీరు చేస్తున్నారు కదా. మేము మోడీ గారికి చెప్తున్నాం, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత చేయండి, మీరు ఇదే కార్యక్రమం చేయరు. ఎందుకు అని అంటే ఆ రోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. గతంలో కూడా మీరు చూసిన వివేకానంద గారి స్ఫూర్తి మెమోరియల్కి వెళ్ళి అక్కడ యోగా చేశారు. అప్పుడు కూడా ఎలక్షన్స్ ఉండే. అప్పుడు కూడా అంటే ఇదంతా ఏంటంటే ఎలక్షన్ స్టంట్స్ చేస్తున్నారు వీళ్ళు. సో దీన్ని అన్ని కూడా రాజకీయ పార్టీలు అందరూ కూడా విమర్శించడానికి హక్కు ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ మనం చెప్పడానికి కూడా మీరు చేసే విధానం మీరు అవలంబించే విధానాన్ని బట్టి ఎటు వాళ్ళు మాట్లాడతారు ఏదైనా కూడా. సో మీరు ఆ విధంగా మీరు పోతున్నారు కాబట్టి 100% మాట్లాడొచ్చు, అడగొచ్చు. మీరు విమర్శించే ధోరణి అంటే మీరు అంటున్న విధానం మీరు ఏ విధంగా అయితే వ్యంగ్యంగా వక్రీకరిస్తున్నారో దానికి తప్పకుండా సమాధానం అట్లనే ఉంటుంది. ఆ రోజు రాహుల్ గాంధీని ఎవరైనా స్నానం చేయొద్దని అడిగారా? సో మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ నేనేమంటున్నామంటే ఇక్కడ 142 కోట్ల మంది భారతదేశ జనాభా ఉంది. ఇక్కడ అన్ని సాంప్రదాయాలని మతాలని అన్ని ధర్మాలని అందరూ పాటిస్తారు. సో దాంట్లో భాగంగానే కించపరిచే వ్యాఖ్యలు ఎదుటి వారి నుండి వచ్చినప్పుడు వీళ్ళు కూడా దానికి తగ్గినట్లుగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందిస్తారు. రైట్ రవి గారు. రైట్ మధుసూదన్ గారు, ఇలాంటి ఘటనలు ఇప్పుడేం కొత్త కాదు, కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా జరగడం దురదృష్టకరం. అంటే ఇప్పుడు మనకు తుఫాన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాటికి పేర్లు పెట్టుకుంటున్నాం, రేడార్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం, తుఫాను ఎవాక్యుయేషన్ సెంటర్స్ కానీ లేదంటే వార్నింగ్స్ కానీ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం. ఇందాక మీరు అన్నారు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా చాలా ఘటనలే జరిగాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. 2013 తర్వాత నాకు తెలిసి ఇదే పెద్ద ఘటన అనుకుంటా. స్టార్టింగ్ అయితే 800 మంది చనిపోయారు.
సో వీటి గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు అంశాలండి. సరే, ఇందాక సార్ అన్నట్టు ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిబంధనలు చూడండి. అందులో ఒక నిబంధన ఏంటి, వివిఐపీల పోస్టులు వాహనాలు ఎంట్రీలు రద్దు. అంటే అంతకుముందు ఉన్నట్టే కదా. మళ్ళీ వివిఐపీ మొదటి నుంచి కూడా ఎందుకు రద్దు చేయకూడదు? ప్లస్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాలను కూడా మహాకుంభ ఏరియాను నో వెహికల్ జోన్గా మార్చడం, ఆ తర్వాత ఫిబ్రవరి 4 దాకా 4 వీలర్స్ని రానియకుండా చేయడం, ఆ తర్వాత ప్రయాగకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేయడం, ఇవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఓకే, ఇవి నష్ట నివారణ చర్య అని మనం అనుకోవచ్చు. ఇలా తీసుకునే సమయంలోన ఇందాక రవి గారు అన్నట్టు వాహనాల్ని వీటన్నిటిని ఆపేసినప్పుడు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వృద్ధులు, వాళ్ళందరూ కూడా ఆ మెయిన్ కోర్ ఏరియాకి వెళ్ళేందుకు వాళ్ళు ఏం చేయాలి అక్కడ? అంటే ఇది వద్దు అన్నప్పుడు ప్రత్యామ్నాయం కూడా మీరు చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు నిజమే అక్కడ ఒక క్రౌడ్ స్టాంపేడ్ జరిగింది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. అట్లీస్ట్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్టరేషన్ ఆల్సో. ఇప్పుడు ఇదేదో ప్రమాదం జరిగింది కదా అని డోర్ మూసేసావు అనుకో, ఇంకో ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాదు, లేదా భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా భక్తులు పోటెత్తారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇప్పటికే సార్ ఉన్నారు, చాలా మంది స్నానాలు చేయకుండా కూడా వెనుదిరిగారు. మళ్ళీ అటువంటి దుస్థితి అక్కడ వచ్చేసింది. వీటన్నిటికీ మళ్ళీ నేను చెప్తున్నాను, వీటన్నిటికి కూడా యూపీ ప్రభుత్వమే కారణం అన్నటువంటిది కూడా తప్పు. పైగా ఇంకోటి, పుణ్యస్నానాలని పొలిటికల్ స్నానాలు చేయకూడదు, అది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు చెప్తే తప్ప, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే తప్ప 5వ తారీఖు మోడీ గారు స్నానం చేయకూడదు అని వీళ్ళు చెప్పడం వల్ల ఖచ్చితంగా నేను 5వ తారీఖు స్నానం చేస్తాడు, అది పొలిటికల్ స్నానమే అవుతుంది. ఎందుకంటే ఎవరు వాడుకోరు, అందరూ వాడుకుంటున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక స్టాంపేడు, ఒక ఆధ్యాత్మిక భావజాలంతోన పవిత్రంగా ప్రజలు అక్కడ పోటెత్తుతున్న సందర్భంలో ఈ పొలిటికల్ కలర్ ఇవ్వడం అనేటువంటిది ఈజ్ ఇట్ ప్రాపర్? రెస్పాన్సిబుల్గా మనం కూడా ఆలోచించాలి కదా. సో నేను అనేది ఏంటంటే అందరూ కూడా కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తే తప్పేముంది. అవును, కుంభమేళ అనేటువంటిది ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అంటే కనుక అది క్వశ్చనే కాదు అసలు. అది పేదరికం పోవడానికి నదిలో స్నానం చేసినా చేయకుండా కూడా నీకు పేదరికం పోదు. రోజు స్నానం చేసినా కూడా పేదరికం పోదు నీకు. నేను గంగాలోనే కాదు, ఇంట్లో స్నానం చేసినా కూడా నీకు పేదరికం పోదు. దానికి వేరే పారామీటర్స్ ఉంటాయి. దీన్ని అంటే దేనికి లింక్ చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయండి, ఆ ఎమోషన్స్ను మనం ఖచ్చితంగా ఒబ్లైజ్ చేయాల్సి ఉంటుంది. 25th క్రిస్మస్ వచ్చిందనుకో, యూ షుడ్ ఒబ్లైజ్ ది క్రిస్టియానిటీ. అలాగే రంజాన్ వచ్చిందనుకోండి, యూ షుడ్ ఒబ్లైజ్ ది ముస్లిమ్స్. 4 రోజుల పాటు వాళ్ళు ఉంటారు అక్కడ కూడా. మక్కా మసీదు పోయే వాళ్ళకి స్టాంపేడ్ జరగవా? అక్కడ అంత పద్ధతిగా జరుగుతుందా? అలానే కాదు, ఎక్కడ క్రౌడ్ ఉంటుందో అక్కడ ఈ ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మీరు నా పీర్ ఒకటే అండి. ఇప్పుడు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు, కొత్తగా ఇవన్నీ తీసుకున్నారు, 5 పాయింట్లు తీసుకున్నారు. వీటికి ప్రత్యామ్నాయాలు కూడా మీరు అనౌన్స్ చేయండి భక్తులకు. ఇంకా మిగిలింది 26వ తారీఖు దాకా మిగిలింది. సో భక్తులు వస్తుంటారు, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి? మీరు వాహనాలు ఆపండి అంటున్నారు, ఆపి వాళ్ళు ఎలా రావాలి? లోపల ఏమైనా ఇంటర్నల్ ఫెసిలిటీ ఏమైనా ఏర్పాటు చేశారా? సో ఇవన్నీ కూడా కొంచెం వివరించి చెప్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. రైట్, శశిధర్ గారిని అడుగుతాం. శశిధర్ గారు, అంటే ఇప్పటికే అక్కడ నుంచి బైక్స్ యూజ్ చేయొచ్చు అని ఒక వార్త అయితే విన్నాం. సో వాస్తవం ఏంటి? ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అక్కడ నుంచి? ఒకటి సింపుల్గా మీరు ఈ స్టూడియో